కిట్నా గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నదట ఆవిడ. ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? కాళ్ళలో మేకులు కొట్టారు అని అది అని ఇదని ఏవో ఎముకలు టెర్రాస్ మీద దొరికినాయట, బూడిద దొరికిందట. అసలు ఎటువైపు వెళ్తున్నది? ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది ఇది వాస్తవాలు బయటికి రాకుండా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం. నమస్తే. ఆ తల్లి ఆవేదన మనకు అర్థమవుతోంది. సిస్టమ్ లో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి కూడా మేము అందరం గమనిస్తున్నాము. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అనడానికి అయితే ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. వ్యవస్థలో ఒక్క పర్సన్ దగ్గర జరుగుతున్న తప్పు అతని పాయింట్అవుట్ చేసి మాట్లాడ ఆ చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అండ్ మనకు అన్ని వాస్తవాలు తెలుస్తూ వస్తున్నాయి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దీనికి ఎవరెవరు కారకులో కూడా మనకు రాబో రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు లాకప్ డెత్ అనేది మనకు కన్ఫర్మ్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళ మదర్ చెప్పిన ఆ మేకులు అవన్నీ మనకైతే ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా కొంచెం మనకు ఆధారాలు ఏమేమి దొరుకుతున్నాయి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు పోతా ఉంది. అండ్ 2 కానిస్టేబుల్ కూడా వాళ్ళు వచ్చి సరెండర్ అయ్యారు. సో ఇక్కడ నాగరాజు గారి వర్షన్ కూడా మనం వింటూ వస్తున్నాం. ఇంకా రాబో రోజుల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినా మనకు తెలుస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఈ కేసు పట్ల ఉంది అనడానికి ఇంతకన్నా ఇంక ఏమేమి ఎవిడెన్స్ వీళ్ళకి కావాలి. అండ్ వైసీపీ ఆరోపణ ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఎంతసేపు కూటమిపైకి నెట్టుతున్నారు తప్ప వ్యవస్థలో జరిగిన లోపం కింద కన్సిడర్ చేయాలి దీన్ని. కూటమికి ఏం సంబంధము అనేది మాకు అర్థం కాని విషయం. అంటే కులాన్ని లాగలేదు అంటున్నారు. నేను మీకు ఓపెన్ గా సాక్షి ఛానల్లోనే మనకు వేసిన ఆర్టికల్స్ ఉన్నాయి కదా, పేపర్ ఆర్టికల్స్. కాపు యువకుడి అరెస్ట్ అని ఇంత నీట్ గా సాక్షి ఛానల్లో వచ్చింది. ఇంతకన్నా మనం ఏమి నిజాయితీగా ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకి? ఇది సాక్షి పేపర్, కాపు యువకుడు లాకప్ డెత్ అని నీట్ గా సాక్షి పేపర్ లో వచ్చింది. అండ్ నవీన్ రెడ్డి ఫోటోస్ పెట్టి వీరే టెలికాస్ట్ చేశారు. అట్ ప్రెసెంట్ వీళ్ళు డిలీట్ చేశారు. బట్ అవన్నీ మనం ఇదే ప్యానల్ లో ఎన్నోసార్లు కేసు ప్రసాదన ముందర అండ్ వైసీపీ అధికారులు మనం చూపించున్నాం. ఒక హంతకుడికి ప్లస్ ఒక రౌడీ షీటర్ అని చెప్పుకుంటున్న అబ్బాయికి కులంతో ఏం సంబంధం అనేదే కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రస్తావించారు. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? సోషల్ మీడియా మొత్తం ఈ మాటని సాక్షి ఛానల్ ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది ఈ విషయం. అండ్ December 5, 2025 ఈ అబ్బాయి నవీన్ రెడ్డిని చంపినప్పుడు ఇదే సాక్షి ఛానల్, ఇదే సాక్షి పేపర్ మనకు వేగంగా రౌడీ షీటర్ పలాని ఏరియాలో ఇంత అఘాయిత్యాలు పాల్పడుతున్నాడు అని ఇదే సాయి మీద ఒక ఆర్టికల్ వేశారు. అది కూడా వీళ్ళ పేపర్ లో ఉంది. అసలు రౌడీ షీటర్ అనే బయట తెచ్చిందే సాక్షి ఛానల్ కదా, సాక్షి పేపర్ కదా సాయి గురించి. అండ్ వాస్తవం రూపంలోకి వస్తే ఇవన్నీ నిజాలే. ఆ అబ్బాయి గొడ్డలు పెట్టుకున్న ఫోటోలు రిలీజ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి నవీన్ చంపిన తర్వాత ఒక వీడియో టెలికాస్ట్ చేశాడు. సో ఇక్కడ ఈ మాట పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు కాదు, ఇది ఆల్రెడీ నాలుగు ఉంది. అండ్ ఆ అబ్బాయి రౌడీ షీటర్ పలు కేసులు అబ్బాయి పైన ఉన్నాయి. దగ్గర 22 కేసులు ఉన్నాయి అబ్బాయి పైన. మన అండం కోసం ఒక మాట అంటున్నాం తప్ప వాస్తవ రూపంలోకి వస్తే ఇది నిజంగా జరిగిన పరిణామం. ఈ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అనే మాట మాత్రమే మనం మాట్లాడాలి. కీర్తన గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. సాక్షి పత్రికలో కాపు యువకుడు అనే మాట వచ్చింది అంటున్నారు. అక్కడ మీకు ఏమాత్రం కూడా ఈ లాకప్ డెత్ అనేది జరగటం తప్పు అనే బాధ మీకు లేదు. అంగీకరించండి మీరు దాన్ని. లాకప్ డెత్ జరగటం తప్పు అనే మాట మీ నోట రాటల్లా. నా పాయింట్ ని మీరు స్టాప్ చేసే ముందు సెంటెన్స్ కూడా నాదే కదా సార్. లాకప్ డెత్ అనేది 22 కేసులు ఉన్నాయని, 22 కేసులు లేవు, 2 కేసులే ఉన్నాయని చెప్పేసి వాళ్ళ చిన్నమ్మ లాయర్ స్పష్టంగా చెప్తుంది. ఎన్నో పోక్సో కేసు కూడా పుట్టించిన కేసు అని చెప్పేసి చెప్తా ఉంది. మాట్లాడిన మాటల్ని క్లియర్ గా మీరు మళ్ళీ శ్రీనివాస్ గారికి వినిపించండి. క్లియర్ గా చెప్పాను నేను. ఒక మీకు కాపు యువకుడు కాపు అనే కులం అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టండి. మీడియా వాళ్ళు రాశారా ఎవరన్నారు అనేది పక్కన పెట్టండి. కేసులు అన్నంత మాత్రాన యువకుడిని చంపేస్తారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అది వ్యవస్థలోని లోపంగా చూడాలి, కూటమిలోని లోపంగా చూడకూడదంటే కూటమి చేతగానితనం ఇది. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేతగానితనం ఇది. మాట్లాడదు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. అంతేగాని దాన్ని వ్యవస్థలో ఒక లోపంగా చూస్తామనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లియర్ గా క్లారిటీగా మీరు నన్ను ఆపే ముందు కూడా నేను చెప్పాను. ఆ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అని మేము ముమ్మాటికి ఒప్పుకుంటున్నాం. దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటున్నాం అంటున్నాం. ఇప్పుడు సిట్ నివేదిక కూడా మీరు గమనిస్తున్నారు. సిబిఐకి ఇమ్మని కూడా అంటుంటే దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం సాయి లాకప్ డెత్ చేయడం కరెక్ట్ అని సమర్థించట్లేదు. అండ్ నా తల్లిదండ్రుల ఆవేదన తప్పని మేము అనట్లేదు. బట్ మీరు కూటమి ప్రభుత్వాన్ని కాపాడించదని ఒక వ్యవస్థలో ఒక డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి చేసిన తప్పుని కూటమి ప్రభుత్వానికి ఎలా
మాట్లాడతారు. ఆ వ్యవస్థలో తప్పు జరిగితే ఆ తప్పుని మనం సవరించడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసిన వాళ్ళపైన శిక్షలు ఇంప్లిమెంట్ చేయించాలి. అక్కడ మీరు చెయ్యకపోతే మీరు మాట్లాడాలి. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని ఓదార్చినటువంటి కుటుంబాన్ని రౌడీ కుటుంబం, రౌడీ షీటర్ అని ఉప ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? దానికి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని ఓదారుస్తాం అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని రౌడీ షీటరు మర్డర్ అయితే లేదా చనిపోతే మిస్ అయితే నేను స్పందించాలని అంటారే, అంటే ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? సార్ ఇంకా ఉన్నారు, ప్యానలిస్ట్ ఉన్నారు, మీరు ఇద్దరికి దీని మీద ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? నేను ఆన్సర్ చేస్తాను చెప్పండి. ఇక్కడ సీఎం గారు పరామర్శించిన తల్లి ఆవేదనని, ఆ బిడ్డ చనిపోయాడా లేదా అని ఆ తల్లి పడుతున్న ఆవేదన ఆయన కన్సోల్ చేశాడు. 40 రోజుల తర్వాత మాజీ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు 1-to-1 అయితే ఎవరికి అర్థం కాదు. మా వాయిస్ పోదు కదండి. ఆయన జూమ్ లో ఇక్కడ ఉన్నారు. సీఎం గారు ఇండియాలో లేరు, ఆ టైంలో బయట వెళ్ళున్నారు. ప్లస్ ఆయన రాగానే ఆ కేసు చేయమన్నారు. ఓకే కీర్తన గారు చూద్దాం. ఓకే సిబిఐ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీరే మాట్లాడుతున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదేంటి ప్రశ్నారావణ అంశం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని ఇప్పుడు 3 అయినాయి అట, ఇప్పుడు 4వది అవుతుంది. ఇంకా రాష్ట్రం అంతా పెట్టారని వదిలే ప్రసక్తి లేదా? గుడ్లతోటి అటాక్ చేస్తున్నారట, చెప్పులతో అటాక్ చేస్తున్నారట. సార్ మీకు నేను ఇంతకు ముందు కూడా డిబేట్ లో ఇదే మాట ప్రస్తావించున్నాను. రావణ్ అనే వ్యక్తి ప్రశ్న అనే యూట్యూబ్ పెట్టుకొని అతను మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం నివ్వెరపోయే మాటలు మాట్లాడుతున్నాడా? ఇదే కేఎస్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. అండ్ ఆ అన్న ఎలా మాట్లాడారు, అండ్ మరి ఎంత దిగజారు రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఒక వర్డ్ యూజ్ చేశాడు. అది మీరు మీ ఏ ఛానల్ అయినా టెలికాస్ట్ చేయగలుగుతారా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇదే ప్యానెల్ మనం కూర్చున్నాం, మీరు కూర్చుంటారు, వైసీపీ వాళ్ళు కూర్చుంటారు, కేఎస్ ప్రసాద్ కూర్చుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, రావణ్ మాట్లాడిన మాటలు మీరు టెలికాస్ట్ చేయగలుగుతారా? ఇక్కడ అంత దిగజారి, అంత నీచానికి అతను పాల్పడి, అది ఏంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో అక్కడ ఎంతో మంది పెద్దలు ఉంటారు, ఆ కులానికి న్యాయం చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు మాట్లాడడానికి. వాళ్ళ ముందర నువ్వు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ నీ పర్సనల్ గా హైప్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడుతూ చాలా 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 నీచంగా దిగజారి మాట్లాడాడు. జనాలు వ్యతిరేకత రాదా అండి వాళ్ళ నాయకుడు అలా మాట్లాడితే? మీరు విమర్శించాలంటే ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించవచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కానీ దిగజాడిపోయి అలాంటి మాటలు మాట్లాడాలి. ఇంకొక విషయం, మెయిన్ గా ఇతని మీద ఈ రోజు కాదండి ఈ కేసులు పడాల్సింది. సాక్షాత్తు రాముడి పైన అతి నీచంగా మాట్లాడాడు, సనాతన ధర్మం పైన అతి నీచంగా మాట్లాడాడు, అలా కృష్ణుడి పైన అతి నీచంగా మాట్లాడాడు. ద్రౌపది అంశం, వస్త్రాపహరణం అనే అంశాన్ని చాలా నీచంగా పోర్ట్రేట్ చేసి మాట్లాడాడు తను. నేను మీకు ఇప్పుడే వీడియో వినిపిస్తాను. సమాజంలో అందరూ ఎంత నీచాన్ని